గొప్ప దైవజుడైన స్టీవెన్ జే లాసన్ గారు ఏమన్నారంటే, ఒక ప్రసంగం యొక్క గుర్తు ఎంత గొప్ప ప్రసంగం లేదా ఎంత గొప్ప బోధకుడు అని అనడం కాదు, కానీ ఎంత గొప్ప దేవుడు అని చెప్పడం అని. అవునండి, ఈ రోజుల్లో ప్రసంగాలను కాదు, కానీ ఆ ప్రసంగాల్లో క్రీస్తు ఉన్నాడా లేడా అనేది మనం గమనించాలి. బోధలో, ప్రసంగంలో మనుషులను గొప్ప చేయడం కాదు, దైవజనులను గొప్ప చేసుకోవడం కాదు, సంఘాలను, డినామినేషన్స్ని గొప్ప చేసుకోవడం కాదు, కానీ క్రీస్తుని గొప్ప చేస్తున్నారా లేదా అనేది మనం గమనించాలి. పౌలు ప్రసంగాల్లో, పేతురు ప్రసంగాల్లో మరి దేవుని జనన, మరణ, పునరుద్ధానముల గూర్చే, ఆ గొప్పతనం గురించి వారు ప్రకటించారు. అలాంటి ప్రసంగం ఈ రోజుల్లో మనం వింటున్నామా?